ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండీ! అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజెల్స్ నంబర్స్, బీజ మంత్రాలు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు పౌర్ణమి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి. చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి రోజున మనం ఒక గుప్పెడు ఉప్పుని ఈరోజు శుక్రవారం, పైగా పౌర్ణమి. చాలా చాలా అదృష్టవంతమైన ఒక శక్తివంతమైన రోజనమాట. కాబట్టి ఉప్పుతో మనం ఈరోజు ఒక చిన్న పరిహారం అనేది చేసుకోబోతున్నాం. ఆ పరిహారం అనేది మనం ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఆ పరిహారం ఉప్పుతో మనం చేయటం వల్ల మనకు తరతరాలకు తరగని ఆస్తి అనేది వచ్చి పడుతుంది. కాబట్టి అది ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకొచ్చేస్తే ఈరోజు రాత్రి 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో మనం ఉప్పును ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేసినట్లయితే మనకు తరగని ఆస్తి అనేది వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు ఏ పనిలో ఏది చేసినా కూడా విజయమే. బంగారం మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట. తరతరాలకు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాలొస్తాయి. సంవత్సరం మొత్తంలో మనకు 12 పౌర్ణములలో ఈ పౌర్ణమి అనేది అతీత శక్తులు కలిగిన పౌర్ణమి. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి పరిహారం చేసినా కానీ ఉప్పుతో మనం చేసే పరిహారాలు ముఖ్యంగా మంచి ఫలితాల్ని మనకు అందజేస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పని చేయిస్తే కనుక మనకు కావలసినంత ఐశ్వర్యం అనేది లభిస్తుంది. మన జీవితంలో ఒక అద్భుతం అనేది జరుగుతుందనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఎంత ధనం కావాలని కోరుకుంటే అంత ధనం అనేది మనకు లభిస్తుంది. మంచి శుభ ఫలితాలు వస్తాయి. చాలామంది సంపాదించిన డబ్బు అనేది చేతిలో నిలబడడం లేదు, ఖర్చయిపోతుంది అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇంట్లో ఎవరో ఒకరికి ఆరోగ్యం పాడవటం, లేదంటే వేరే ఏదో ఒక సమస్య వల్ల మనకు డబ్బనేది ఎక్కువగా ఖర్చవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అప్పులు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. ఇలా మీరు దాచుకున్న డబ్బంతా కూడా ఖర్చయిపోతుందని బాధపడేవారు ఎవరైతే ఉన్నారో, అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది అని అనుకునేవారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పరిహారం అనేది రాత్రి 6 గంటల నుంచి 12 గంటల మధ్య సమయంలో చేసుకోవచ్చు. ఎవరు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలనేటివి లభిస్తాయండి. ఈ రోజుల్లో ఎక్కువగా మనందరినీ కూడా బాధిస్తున్న సమస్య ఏంటంటే అప్పుల సమస్య. అప్పుల వలన మనం చాలామంది కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అలాగే దాని గురించి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఎంత జమ చేసి కడుతున్నా కూడా వడ్డీ మాత్రమే తీరుతుంది. అసలనేది అలాగే ఉండిపోతుంది. మా డబ్బులనేది మాకు కలిసి రావట్లేదు. మా చేతిలో ఎక్కువగా నిలవట్లేదు అని అనుకునేవాళ్ళు పౌర్ణమి అంటే ఈరోజు ఉప్పు పరిహారం చేసి ఖచ్చితంగా మీరు వారం తిరిగేలోపు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మనం చెప్పుకున్నాం కదండీ! ఉప్పనేది లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఉప్పుతో పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన సమస్యలు పోతాయి. మనకు తరాలకు తరగని ఆస్తులనేటివి వస్తాయి. అప్పులన్నీ తీరిపోయి మనం మన కుటుంబంతో చాలా సంతోషంగా ఉండొచ్చనమాట. అద్భుతమైన ఫలితాలు ఈరోజు పొందాలి అంటే ఈరోజు రాత్రి సమయంలో 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో చేసుకోవాలి. అలా చేసుకోవటం వలన ఏమవుతుంది అంటే మనకొక మంచి శుభ సంకేతం అనేది తెలుస్తుంది. ఒక వారం రోజుల్లోనే మనకు ఆ డబ్బుకు సంబంధించిన సంకేతం మనకు మంచి జాబ్ రావటం కానీ, లేదంటే మనకు ఇవ్వాల్సిన డబ్బు అనేది రావటం కానీ జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అంటే కొత్తగా ఒక ఉప్పు ప్యాకెట్ అనేది కొనుక్కోవాలి. వాడందేదైనా మన ఇంట్లో ఉంటే కూడా దాన్ని కూడా ఓపెన్ చేసి వాడుకోవచ్చు. కాబట్టి ఈరోజు పగటిపూట మీరు
సాయంత్రంలోగా ఒక ప్యాకెట్ అనేది మన ఇంటి పక్కన ఒక షాప్‌లోనే ఎక్కడైనా కూడా తెచ్చుకోవచ్చు. మన ఇంట్లో ఉంది అంటే కూడా దాన్నే వాడుకోవచ్చు. మనం ఇంతకు ముందు గూడా చెప్పుకొనున్నామండి. శుక్రవారం రోజు, మంగళవారం రోజు కొత్తగా ఒక ఉప్పు ప్యాకెట్ మనం కొని తెచ్చుకోవటం వల్ల మనకున్న దరిద్రాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈరోజు మనం, మనం చేసినా, చేయకపోయినా మీరు పరిహారం ఒక ఉప్పు ప్యాకెట్ అనేది కొని తెచ్చుకోండి. అది కల్లుప్పుగా అయ్యుండాలి. ఈరోజు బాగా చీకటి పడ్డ తర్వాత అంటే 6 గంటల పైన చక్కగా ఒక మట్టి పాత్ర అనేది తీసుకోవాలి. అది కూడా మా దగ్గర లేదు అంటే స్టీల్ గిన్నె గానీ, లేదంటే రాగిది కానీ మనకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే గాజు బౌలయినా ఇంకా మంచిది. దాని నిండా కూడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న ఉప్పు ఎందుకంటే, మన కష్టాలన్నింటినీ తొలగించే శక్తి అనేది కల్లుప్పుకుంటుంది. ఆ ధన సమస్యలు, అప్పు బాధలు ఇవన్నీ కూడా మనకు ఈ చెడు బాధలు అన్నీ తొలగిపోయి, ఉప్పనేది మనకు ఒక పాజిటివ్ ఎనర్జీననేది మన ఇంట్లో నింపుతుంది. కాబట్టి ఆ బౌల్ నిండా తీసుకొని, ఆ తర్వాత ఉప్పు మీద 7 లవంగాలను పెట్టాలండి. 7 లవంగాలు లెక్క పెట్టుకొని చక్కగా పువ్వు విరగకుండా నీట్‌గా ఉండే 7 లవంగాలనేది దాంట్లో గుచ్చుకోవాలి. లవంగాలనేటివి ఒక పాజిటివ్ ఎనర్జీని మనకు విడుదల చేస్తాయి. మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. మనకు మనశ్శాంతి అనేది కలిగించే శక్తి లవంగాలకుంది. కాబట్టి పరిహారం మనకు 7 లవంగాలతో చేసుకోవాలి. ఉప్పు మీద ఇలా పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని, ఆ నిమ్మకాయను అడ్డంగా అంటే 2 ముక్కలుగా కట్ చేసుకొని, ఈ 2 నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద పెట్టాలి. ఇలా నిమ్మకాయ ముక్కల మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అనేది వేసుకోవాలి. మనకు నిమ్మకాయ గురించి తెలిసిందే. చాలా చాలా ప్రత్యేకమైన శక్తి అనేది ఉంటుంది. నిమ్మకాయని మనం ఎన్ని పూజల్లో వాడతామో చెప్పనే అక్కర్లేదు కదా! అలా చిటికెడు పసుపు, కొంచెం కుంకుమ అనేది ఆ నిమ్మకాయల మీద వేసుకొని, ఉప్పు, లవంగాలు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఉన్నటువంటి వంటగదిలో ఒక మూలన లేదంటే హాల్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకోవాలి. లేదంటే మీరు బెడ్‌రూమ్‌లో కూడా పెట్టుకోవచ్చండి. వంట రూము, లేదంటే హాలు, లేదంటే బెడ్‌రూమ్ ఈ 3 రూముల్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇంకెక్కడా కూడా పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకున్న ఈ ఉప్పు బౌల్‌ని అలాగే మీకు అడ్డం లేకుండా ఓ పక్కగా అలానే పెట్టుంచేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని మీకున్నటువంటి కోరిక ఒకసారి చెప్పుకోవాలి. మీకు ధన సమస్యలుంటే గనక, మాకు ధన సమస్యలన్నీ తొలగిపోవాలండి. లేదంటే ఆరోగ్య సమస్యలుంటే గనక, మాకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా అమ్మా మాకు తీర్చెయ్యి. మమ్మల్ని ఆరోగ్యంగా ఉండేటట్టు చూడు. మాకు మంచి ఇల్లనేది కావాలి. అప్పుల బాధలు త్వరగా తీరిపోయి, ఉద్యోగం అనేది మా కొడుకు కలగాలి. ఇలా మీ కోరిక ఏదైతే మనసులో ఉంటుందో అది అనేది మీరు చెప్పుకోవాలి. ఇలా ఉప్పు బౌల్‌ని మీరు అక్కడి నుంచి వదిలేసి అక్కడే పెట్టేసి మీ పనులనేది మీరు చూసుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు 4 వైపుల నుంచి ధనం అనేది దూసుకొని వస్తుందండి. రాత్రంతా అలానే ఉంచేసేయండి. ఈ రాత్రిలోపు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీనంతా కూడా లాక్కొని మీకు ఐశ్వర్యాలను కలగజేస్తుంది. తిన్నా తరగని ఆస్తనేది మీకు తెచ్చిపెడుతుందనమాట. అంటే ఏదో ఒక మంచి మంచి ఉపాయాలు మీకు డబ్బు మీకు రాబడి జరిగేటువంటి మీకొక మంచి పనులు కావచ్చు, ఉద్యోగాలు, మీరు చేసే వృత్తిలో మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. ఇలా 24 గంటల తర్వాత మళ్ళీ మరుసటి రోజు రాత్రి ఆ ఉప్పనేది తీసి, ఆ ఉప్పును మీరు ఎక్కడైనా సరే తొక్కని ప్రదేశంలో నీళ్ళల్లో పారే నీళ్లుంటే గనక నీళ్ళల్లో పోసేస్తే ఇంకా మంచిది. అవి కూడా లేవు అంటే ఎక్కడైనా సరే తొక్కని ప్రదేశంలో పోసేయండి. దాంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మీ ఇంట్లో పడకుండా లవంగాలు గాని, పసుపు, కుంకుమ గాని, నిమ్మకాయ గాని మొత్తాన్ని కూడా మీరు మాకు పారే నీళ్లు లేవు అనుకుంటే కూడా మీరొచ్చేసి ఒక గొయ్యి తవ్వి గొయ్యిలో కూడా పూడ్చిపెట్టేయొచ్చు. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు తరగని ఆస్తనేది వస్తుంది. కాబట్టి ఈసారి ఈ పౌర్ణమి మిస్ అయ్యామండి. మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలంటే, మళ్ళీ పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలను మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.